ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. ఈరోజు మా ఛానల్లో 18th అండ్ 19th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మా కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి న్యూస్ పేపర్స్ని ఫాలో అయ్యి రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా కరెంట్ అఫైర్స్ని మీరు 100% ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ మేము రాసేటప్పుడు అన్ని కరెంట్ అఫైర్స్ ఒక చోట ఉండేలాగా మేము చాలా శ్రద్ధ తీసుకుని తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు 99% మా కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవచ్చు. ముందుగా 18th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ MUDA భూముల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదుకు ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ సమావేశం ఢిల్లీలో జరిగింది. వర్చువల్గా సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. అభివృద్ధి భాగస్వామ్యం పంచుకునేందుకు GDC గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ను ప్రతిపాదించారు. ఆరోగ్య మైత్రి పేరుతో ఆఫ్రికా, పసిఫిక్ ద్వీప దేశాలకు డయాలసిస్ మిషన్లు, ఔషధాలను భారత్ అందించింది. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ASCI డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం. కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ మీటింగ్ గ్రీన్ ఎనర్జీ ఛాంపియన్గా ప్రకటించబడ్డ రాష్ట్రం AP. పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం PAC చైర్మన్గా KC వేణుగోపాల్ నియామకం. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత. శ్రీకాకుళం, కుప్పం, దగదత్రి నెల్లూరు జిల్లాలో ఉంది. నాగార్జున సాగర్, తునిలో కొత్త విమానాశ్రయాలు. తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్ డెవలప్మెంట్. పుట్టపర్తి ప్రైవేట్ విమానాశ్రయం పబ్లిక్ ఎయిర్పోర్టుగా మార్పు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ACA అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ చిన్ని. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన మిషన్ MEPMA డైరెక్టర్గా తేజ్ భారత్ IAS. 1 జూలై GST దినోత్సవం. మరిన్ని కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. అమెరికాలో వ్యాపిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ పేరు KP2. భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఎక్కడ జల విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నాయి. IIT మద్రాస్. దేశవ్యాప్తంగా 21 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్టుగా UGC ప్రకటన. ఏపీలో 2 యూనివర్సిటీలు ఉన్నాయని. ఒకటి క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ గుంటూరు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా రెండోసారి ఎన్నికైన RBI గవర్నర్ శక్తికాంత దాస్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీ భారాస. ఫ్లడ్ వాచ్ ఇండియా మొబైల్ యాప్ను రూపొందించింది సెంట్రల్ వాటర్ కమిషన్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా COG ఏ దేశ ఆడిట్ విభాగంకు నైపుణ్యతను నేర్పడానికి ముందుకు వచ్చింది? ఉజ్బెకిస్తాన్. జపాన్ను అతలాకుతలం చేసిన టైఫూన్ యాంపెల్. రాజ్యాంగ మ్యూజియంను ఏర్పాటు చేయనున్న యూనివర్సిటీ OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.